అందరికీ షలోం. ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామంలో అందరికీ షలోం. అనుదినము ఆ యొక్క శ్రమలను ధ్యానిస్తున్నాం కాబట్టి నేటి దినమున కూడా యాషువా మెస్సయా వారిని ఆ యొక్క గెత్సెమనే తోటలో నుంచి ఆ యొక్క సైనికులు అన్నయు కయప యొద్దకి ఆయనను తీసుకుని వెళ్ళారు. ఆయనను తీసుకుని వెళ్ళిన తర్వాత విచారణ చేశారు. విచారణలో నీవు మెస్సియావా అని ఆయనను ప్రశ్నించినప్పుడు అవును నీవన్నట్టే అని ఆయన సమాధానం ఇచ్చారు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇచ్చినటువంటి యొక్క సమాధానము వారు అక్కడ ఉన్నటువంటి యొక్క బంట్రౌతులు, అక్కడ ఉన్నటువంటి మనుషులు, ఆ యొక్క రోమా సైనికులు, నీవు ప్రధాన యాజకునికి ఎదురు సమాధానం ఇస్తావా అని చెప్పేసి యెహోవా మెస్సియా వారిని ముఖము పైన ఉమ్మివేశారు. ఎంతటి దయనీయమైనటువంటి యొక్క స్థితి యెహోవా మెస్సియా వారి పట్ల. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆయనను ముఖమునకు ముసుగు వేశారు. ముసుగు వేసి ఆయనను తమ చేతులతో గుద్దారని లేఖనము రాయబడి ఉన్నది. లేఖనము మార్కు స్వార్త 14వ అధ్యాయం 64-65 వచనాలు. మీకేమి తోచుచున్నది అని అడుగగా వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి. కొందరు ఆయన మీద ఉమ్మివేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్దుచూ ప్రవచింపమని ఆయనతో చెప్పసాగిరి. బండ్రౌతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిది. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, ఇంతటి బహు ఘోరమైనటువంటి ఈ యొక్క అవమానము ఆయన మన కొరకు సహిస్తూ వస్తున్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధ గ్రంథము బహు జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఇన్ని శ్రమలను ఆయన ఎవరి కొరకు ఆయన ఎదుర్కొన్నాడు. మనుష్య కుమారుడుగా ఆయన భూమి మీదకి వచ్చాడు. ఇన్ని శ్రమలను ఆయన ఎదుర్కొన్నాడు. రాయబడినటువంటి లేఖనమును బట్టి, రాయబడి ఉన్న దానిని బట్టి ఆయన సమస్తమును సహించాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, యెషయా గ్రంథము 50 అధ్యాయం 60 వచనం, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరిగివేయి వారికి నా చెంపలను అప్పగించి తిను, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. ఉమ్మివేయి వారు రాయబడి ఉన్నది లేఖనము ముందుగానే. ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. యెషయా గ్రంథం 50 అధ్యాయం 6 వచనం. ఆయన మన పాపముల కొరకు మనుష్య కుమారుడు ఆయన భరిస్తూ వస్తున్నాడు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, మనుష్య కుమారుని యొక్క ముఖము పైన ఉమ్మివేశారు. పరిశుద్ధ గ్రంథము బహు జాగ్రత్తగా చూసినట్లయితే పేతురు ఆ యొక్క పర్వతం మీదికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను. మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనంలో బోధకుడా, ఇక్కడ నీకు ఒకటిను, మోషేకు ఒకటిను, ఏలియాకు ఒకటిను పర్ణశాలను నేను కట్టేదని అన్నది. ఆ యొక్క దర్శనము మనుష్య కుమారుని యొక్క ముఖము సూర్యుని కంటే బహు తేజస్సుగా, లేఖనం చూడ, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను. సూర్యుని కంటే వెలుగైనటువంటి ఆయన యొక్క వస్త్రములు ఆయన ముఖమును చూడలేకపోయారు. అవును ప్రియమైనటువంటి వారు, ఆయన మహిమ గల సర్వశక్తి గల మనుష్య కుమారుడని వారు ఎరగక ఆయనను వారు హింసిస్తున్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు దమస్కుకు ఆ యొక్క సంఘమును హింసించుటకు ఆయన బయలుదేరినటువంటి ఆ యొక్క మార్గ మధ్యంలో సూర్యుని కంటే బహు వెలుగైనటువంటి ఒక వెలుగు చేత కొట్టబడ్డారు. సూర్యుని కంటే వెలుగైనటువంటి వెలుగు చేత కొట్టబడినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు తన సాక్ష్యము ఇస్తూ ఉన్నాడు. ఇదిగో ఒక వెలుగు ఆకాశం నుంచి వచ్చి ఆ వెలుగు చేత నేను కొట్టబడ్డాను. అప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు ప్రశ్నిస్తున్నాడు, సౌలా ముని కొలలకు ఎదురు తన్నుట నీకు అసాధ్యమని ఆకాశమును ఆ యొక్క వెలుగు మాట్లాడింది సౌలు. అవును ప్రియమైనటువంటి వారులారా, యెహోవా మెస్సియా వారి యొక్క ముఖము సూర్యుని కంటే, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని ఆయన. పేతురు చూస్తూ ఉన్నాడు ఆ యొక్క పర్వతం పైన. అవును, యెహోవాను పట్టుకొనినటువంటి ఆ మనుష్యులు మాత్రం ఆయనను అపహసించి, ఆయనను కొట్టి, ఆయన ముఖమును కప్పివేశారు. ఎందుకు ఆయన ముఖమును కప్పివేస్తారు?
అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, మన రహస్య పాపములు ఆయన ముఖ కాంతిలో కనపడుచున్నవి కాబట్టి ఆయన ముఖమును కప్పివేశారు. ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. లూకా సువార్త 22 అధ్యాయం 64 65 వచనములు, యాషువాను పట్టుకుని మనుషులు ఆయనను అపహాస్యం చేశారు. నువ్వు యూదుల రాజువా, నువ్వు మెస్సియావా అని అపహాస్యం చేశారు. ఆయనను కొట్టి ఆయన ముఖమును కప్పి, నిన్ను కొట్టినవాడు ప్రవచింపుమని ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ మాటలు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఈయన ఎవరు? మనుష్య కుమారుడు. ఆయన ముఖ ప్రకాశమును ఎవరు చూడలేరు. అటువంటి ఆయన మనుష్య కుమారుడుగా ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎవరో అని తెలిసి ఉండిన ఎడల, ఈయన ఎవరో అని తెలిసి ఉండిన ఎడల ఒకవేళ ఆయనను ఆ యొక్క శిలువ మ్రానుకు పోయి ఉండేదారు. లేఖనము సెలవిచ్చుచున్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆయన ఎవరు చూద్దాం ఒకసారి. మరణ కారణముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదని మహిమతో కూడినది ఆయన. అందుకు మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోను. 10 ఆజ్ఞలు రాసినటువంటి జీవము గల దేవుడు ఆ సినాయి పర్వతం మీద దేవుని యొక్క సన్నిధిలోంచి మోషే దిగినప్పుడు మోషే యొక్క ముఖము ప్రకాశించింది. మోషే యొక్క ముఖము యొక్క వెలుగుని మాత్రమే చూడలేకపోయారు. మోషే తగ్గిపోవునది, ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోచున్నటువంటి ఆ యొక్క మోషే యొక్క ముఖమును ముసుగు వేసుకున్నటువంటి ఆ యొక్క మోషే ముఖం మీద ఉన్నటువంటి వెలుగును వారు చూడలేకపోయారు. అలాంటిది మనుష్య కుమారుని యొక్క వెలుగును, మనుష్య కుమారు యొక్క ముఖము యొక్క తేజస్సును ఎవరు చూడగలరు? అపోస్తలుడైనటువంటి పౌలు చూడగలిగాడు. ఆ యొక్క దమస్కుకు వెళ్ళు మార్గంలో సౌలా ముని కొలలకు ఎదురు తన్నుట నీకు అసాధ్యమని ఆకాశం నుంచి ఒక శబ్దము విని, ఇదిగో సూర్యుని మించినటువంటి తేజోవంతమైన వెలుగు చేత కొట్టబడ్డాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ప్రభువా నీవెవరని అడుగగా, నీవు హింసించుచున్న యేసును, యాషువాను అని ఆ స్వరము, నీవు హింసించుచున్న యాషువా అని అపోస్తలుల కార్యాలు 26 అధ్యాయం 14 వచనం లేఖనం సెలవిచ్చుచున్నది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, సూర్యుని తేజస్సు కంటే ఎంతో గొప్పదైనటువంటి వెలుగు గుడ్డివాడైపోయాడు ఆ వెలుగును చూడలేక అపోస్తలుడైనటువంటి. అటువంటి ముఖము కలిగినటువంటి సర్వశక్తి గల దేవుడు మోషే యొక్క ముఖము ప్రకాశించుచుండినను ఆ ముఖము యొక్క తేజస్సు, ఆ ముసుగు వేసుకున్నటువంటి మోషే యొక్క ముఖము యొక్క తేజస్సునే మనుష్యులు ఆ దినమున వారు చూడలేకపోయారు. అలాంటిది మనుష్య కుమారుడు, జీవము గల దేవుడు, ఆయన ముఖ ప్రకాశమును ఎవరు చూడగలరు? అటువంటిది ఈయన సర్వశక్తి గల మహిమగల రాజు, యూదులకు రాజు, మహిమగల రాజు అని ఆయనను ఎరిగి ఉండినడల ఒకవేళ వారు ఆయనను మరణమునకు ఉండకపోయేదారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఆయన మనుష్య కుమారుడుగా వారు ఆయనను పట్టుకొని ఆయన ముఖము మీద ఉమ్మివేశారు. కాబట్టి లేఖనము సెలవిస్తుంది, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేవారికి విరోధముగా ఉన్నది. ప్రభువు యొక్క ముఖము కీడు చేవారికి విరోధముగా ఉన్నది. అవును ప్రియమైనటువంటి వారులా, కీడు చేసిన వాడు యూదాకు విరోధముగానే ఉంది. అవును ప్రియమైనటువంటి వారులారా, మత్తయి సువార్త 26 అధ్యాయం 67 68 వచనంలో, వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసిరి, ఆయనను గుద్దిరి, మరికొందరు ఆయన అరచేతులలో కొట్టిరి. నీవు క్రీస్తువా, నీవు మెస్సియావా అని, ఇదిగో కొందరు ఆయనను అరచేతితో కొట్టి నీవు మెస్సియావా, నిన్ను కొట్టినవాడమని ప్రవచింపుమని చెప్పిరి. అవును ప్రియమైనటువంటి వారులారా, యాషువా మెస్సియా వారు యోహాను సువార్త 18 అధ్యాయం 22లో ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిల్చున్నటువంటి బంట్రౌతులతో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగూ ఉత్తరం ఇచ్చేదవా అని చెప్పి యాషువాని అరచేతులతో కొట్టాడు. అరచేతులతో కొట్టడము, ప్రధాన యాజకునికి విరుద్ధముగా మాట్లాడినప్పుడు ఆ యొక్క అరచేతులతో కొట్టడము, అది ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే
యెషూవా మెస్సీయ వారు ముందుగానే చెప్పారు. ఆయన ఆ బంట్రౌతు కొట్టినా కూడా ఆయన మారు మాట మాట్లాడలేదు. ఎందుకంటే మత్తయి సువార్త 5:38లో ఆయన ముందుగానే సెలవిచ్చారు. కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టుని ఎదిరింపగా నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపు ఎడమ చెంపయు త్రిప్పుము. యెషూవా మెస్సీయ వారు ఆయన మౌనముగా నిలిచి ఉన్నారు. నీ కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఆయన మారు మాట మాట్లాడలేదు. ఆ కయప యొక్క విచారణలో ఆ యొక్క సైనికులు ఆయనను గుద్దిరి. కాబట్టి ఆ ప్రధాన యాజకునికి ఎదురు చెప్పేదవా అని ఆయన ముఖము పైన కొట్టిరి. ఆయన ఉమ్మి వేసిరి. ఆయన ముఖమునకు ముసుగు వేసిరి. వారు ప్రవచింపుమని ఆయనను గుద్దిరి. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, మొదటి రాజులు 22వ అధ్యాయం 24వ వచనము. మీకాయా ఇట్లనెను, కెనాయాను కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యుద్ధ నుండి ఏ వైపు పోయెను అని చెప్పి మీకాయాను చెంప మీద కొట్టాడు. రాజుల కాలం నుంచి, అనాది కాలం నుంచి ఒక సాంప్రదాయం వస్తుంది. కాబట్టి కెనాయా ఆ యొక్క సిద్కియా మికాయాను ఎక్కడ కొట్టాడు? చెంప మీద కొట్టాడు. మికాయా, ఇదిగో ఎలోహిం యొక్క ఆత్మ నా యుద్ధ నుండి ఏ వైపు పోయెను అని చెప్పి మికాయాను ప్రవచించినటువంటి ఆ యొక్క మికాయా చెంప పైన ఆ యొక్క సిద్కియా కొట్టినట్టు మొదటి రాజులు 22వ అధ్యాయం 24వ వచనము లేఖనము రాయబడింది. ఇర్మియాను కూడా కొట్టారు చెంప పైన. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనంలో ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యెహోవా మందిరంలోనున్న బెన్యామీను మీది గుమ్మములో నుండి బోండలు అతనిని వేసి ఇర్మియాను కూడా కొట్టారు చెంప పైన. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, విలాపవాక్యములు 3వ అధ్యాయం 30వ వచనం సెలవిస్తుంది. అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలను, అతడు నిందతో నింపబడవలను. ఈ లేఖనము నెరవేరింది. యెషూవా మెస్సీయ వారి యొక్క శ్రమలు గెత్సెమనే తోటలో నుంచి విచారణకు తీసుకొని రాబడినటువంటి ఆ కయప ఎదుట ఉన్నటువంటి యెషూవా మెస్సీయ వారు మనుష్య కుమారుడి పట్ల ఈ యొక్క లేఖనము నెరవేరింది. విలాప వాక్యములు 3వ అధ్యాయం 30వ వచనంలో రాయబడి ఉన్నది. అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలను, అతడు నిందతో నింపబడవలను. నిందతో నింపబడు. అవమానమును ఆయన భరించాడు, నిందలను ఆయన భరించాడు. కొట్టువానికి తన చెంపను చూపాడు. ఇదిగో కుడి పక్కన కొడితే ఎడమ చెంపను కూడా చూపెట్టు అని ఆయన చెప్పినటువంటి ఆ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయం చెప్పబడినటువంటి లేఖనము ఆయన నెరవేర్చాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, లూకాసు వార్త 22వ అధ్యాయం 64వ వచనం సెలవిస్తున్నది. యెషూవాను పట్టుకొనిన మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖమును కప్పివేశారు. అవును, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను దూషించారు, హేళన చేశారు, అవమానపరిచారు. అవును ప్రియమైనటువంటి వారులారా, అపోస్తల కార్యాలు 23వ అధ్యాయం 2వ వచనంలో అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుము అని దగ్గర నిలిచి ఉన్న వారికి ఆజ్ఞాపించినాడు. అపోస్తులైనటువంటి పౌలు విషయంలో జరిగినటువంటి సంఘటన. అతని నోటి మీద కొట్టుము. పౌలు అతనిని చూచి సున్నము కొట్టిన కూడా దేవుడు నిన్ను కొట్టును. నీవు ధర్మశాస్త్రం చెప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధంగా నన్ను కొట్టను ఆజ్ఞాపించుచున్నావా? ప్రధాన యాజకులు ఆజ్ఞాపించారు. వారిని ఆ యొక్క బంట్రౌతులకు వారికి సేవకులకు ఆజ్ఞాపించిన విధంగా ఆ యొక్క బంట్రౌతు యెషూవా మెస్సీయ వారి ముఖము మీద వారిని కొట్టారు. కాబట్టి ఇంతటి భారమైనటువంటి అవమానమును మనుష్య కుమారుడు మన నిమిత్తము, మన పాపముల నిమిత్తం ఆయన అనుభవించాడు. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకే 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం లేఖనం, ఒకడు మిమ్మును దాస్యమునకు లోపరిచినను, ఒకడు మిమ్మును మింగివేసినను, ఒకడు మిమ్మును వశపరుచుకొనెను, ఒకడు తన్ను గొప్ప చేసుకొనెను, ఒకడి ముఖం మీద మిమ్మును కొట్టినను మీరు సహించుచున్నారు. అవును, సహనము నేర్చుకొనవలసినటువంటి ఒక ఆత్మీయ పాఠం సహనము. అవును ప్రియమైనటువంటి వారులారా, అందుకే యెషూవా మెస్సీయ వారు ముందుగానే సెలవించారు. ఆ యొక్క సహనమును మనము నేర్చుకోవాలి. ఈ యొక్క శ్రమ దినములలో నేను మీతో చెప్పున్నది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు అని వైపునకు ఎడమ చెంప త్రిప్పవలెను. ఎవడైనాను నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకున్న గోరినెడల వానికి పై వస్త్రం కూడా ఇచ్చివేయము. యెషూవా మెస్సీయ వారు
సహనమును నేర్పిస్తూ వస్తున్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4:5లో మీ సహనమును లేక మీ మృదుత్వమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:5 మీ సహనమును యెహోవా మెస్సీయ వారు ఏం చూపించారు? ఆయన యొక్క ఓర్పు, ఆయన యొక్క సహనమును కనపరిచారు. కాబట్టి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. సకల జనులకు మీ యొక్క సహనము తెలియ, ప్రభువు సమీపముగా ఉన్నాడు. అవును, ఆయన రాకడ బహు సమీపముగా ఉన్నది. ఈ దినములలో మనము కూడా ఆయన ఆ యొక్క సహనమును మనము నేర్చుకొనవలను. ఆ సహనమును మనము నేర్చుకొనవలను లేఖనము సెలవిస్తుంది. అవును ప్రియమైనటువంటి వారులారా, ఎవరైతే ఆయన యొక్క సహనమును అలవర్చుకుంటారో, నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము, నీ కృపచేత నన్ను రక్షింపు. ఎవరైతే ఆ యొక్క సహనమును నేర్చుకుంటారో వారిపైన దేవుని యొక్క ముఖ కాంతి ప్రకాశిస్తుందని లేఖనము సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 31:16 నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము, నీ కృపచేత నన్ను రక్షింపు. దావీదు యొక్క కీర్తన సెలవిస్తూ ఉన్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, వారు 44వ కీర్తన 3వ వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలగజేశాడు. నీ ముఖకాంతియే వారికి విజయము కలగజేశాడు. దేవుని యొక్క ముఖకాంతి మనకు విజయము కలగజేస్తుంది ఈ దినమున. ఎందుకంటే దేవుని యొక్క సహనమును మనం అలవర్చుకున్న వాళ్ళు ఈ లోకంలో. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, దేవుడు మనకు వాక్యం ద్వారా అనుదినము మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని కరుణించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఇశ్రాయేలీల యొక్క ఆశీర్వాదం ఆ 67వ కీర్తన 2వ తన ముఖకాంతి మీ మీద ప్రకాశింపచేయును కాక. దేవుని యొక్క ముఖకాంతి మీ మీద ప్రకాశింపచేయును కాక. దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందినట్లు మీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేయు. దేవుని యొక్క ముఖకాంతి ఆశీర్వాదములను, దీవెనలను తీసుకొని వస్తుంది. అటువంటి ఆయన ముఖము మీద మనుష్య కుమారుడుగా ఆయన వచ్చినప్పుడు వారు తెలిసి ఉండిన ఎడల ఆయనను ఆ యొక్క శిలువ మ్రానుకు అప్పగించి ఉండేవారు కాదేమో. అవును ప్రియమైనటువంటి వారులారా, మా దోషములు నీ ఎదుట ఉన్నవి, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. కాబట్టి ఆ దినమున వారి రహస్య పాపములు కనపడకుండా అన్నయు కయపయు ప్రధాన యాజకులను వారు ఆయన ముఖమునకు ముసుగు వేశారు. అవును ప్రియమైనటువంటి వారులారా, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేటప్పుడు యథార్థవంతులు. ఈ దినమున ఆయన ముఖము కప్పివేసినను యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేటప్పుడు సహనమును నేర్చుకొనవలెను. యెహోవా మెస్సీయ వారి యొక్క శ్రమలలో నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? సహనమును, విధేయతను నేర్చుకొనవలెను. ఈ దినమున లేఖనము సెలవిస్తున్నది. ఎందుకంటే ప్రకటన గ్రంథము 22:4 ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసళ్ళ మీద రాయబడి ఉంటుంది. కాబట్టి ఆయన దాసులుగా ఉండగోరు వారు ఆయన ముఖ దర్శనము చేయుదురని లేఖనము సెలవిస్తూ ఉన్నది. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమ, దేవుని యొక్క ముఖ కాంతి పరిశుద్ధ గ్రంథము మనం చూసినట్లయితే ఆయన దాసులు సేవించుచు ఆయన ముఖ దర్శనము చేసేదరని లేఖనము సెలవిచ్చుచు ఉన్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవును ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన ముఖము 17వ సూర్యుని వలె ప్రకాశించెను. మత్తయి సువార్త 17వ లేఖనం సెలవిస్తుంది, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించనని. ఆ యొక్క శిష్యుడు సినాయి ఆ యొక్క పర్వతం మీద ఆయన దర్శనమును చూచినప్పుడు రాసుకుంటూ వచ్చాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, మోషే యొక్క ముఖము మీద వేయబడినటువంటి ఆ యొక్క ముసుగును, ఆ యొక్క ముఖ కాంతిని చూసి వారు తట్టుకోలేకపోయారు ఆ దినమున. కానీ ఈ దినమున యెహోవా మెస్సీయ వారి ఆ యొక్క తేజవంతమైనటువంటి వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చాడు అపోస్తలుడైనటువంటి పౌలు. కాబట్టి ఆయన ముఖము మీద మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన మహిమ కంటే మించినటువంటి మహిమ యెహోవా మెస్సీయ వారి. అపోస్తలుడైనటువంటి పౌలు ఆ యొక్క దమస్కు వెళ్ళు మార్గములో చూచినటువంటి ఒక గొప్ప వెలుగు చేత కొట్టబడ్డాడు. కాబట్టి ఆ వెలుగుని చూచి గుడ్డివాడైపోయాడు. తర్వాత కన్నులు తెరవబడ్డాయి.
ఆయనకు దాసుడుగా మారిపోయాడు. సువార్తను ప్రకటించాడు, మరణ పునరుత్థానమును ప్రకటించాడు. అటువంటి గొప్ప ముఖమును, తేజస్సు గలటువంటి ఆ యొక్క ముఖమును కాబట్టి నీతిమంతులు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదారు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, అనుదినము ఆయన శ్రమలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను కొట్టారు, మికాయాను కొట్టారు, ఇర్మియాను కొట్టారు చెంపపైన. విలాప వాక్యములలో కొట్టువారి ఆయన చెంప మీద ఆయన కొట్టారని లేఖనము వారు నెరవేర్చబడింది. అపోస్తలుడైనటువంటి పౌలును ప్రధాన యాజకులు కొట్టారు. అవును ప్రియమైనటువంటి వారులారా, అది అప్పటి నుంచి రాజుల దగ్గర వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం. కాబట్టి యెషువా మెస్సీయను వారు కూడా, యెషువా మెస్సీయ వారిని కూడా ప్రధాన యాజకుడైనటువంటి కయప ఎదుట సమాధానం చెప్పినందుకు నీవు ఎదురు సమాధానం చెప్తావా అని ఆ యొక్క బంట్రవుతూ అక్కడ ఉన్నటువంటి సైనికులు ఆయనను గుద్దారు, హేళన చేశారు, అవమానపరిచారు. కాబట్టి ఈ దినమున యెషువా మెస్సీయ వారిని మనం విశ్వాసం ఉంచుతున్నాం. ఆ యొక్క ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క గుణమును మనము నేర్చుకోవాలి ఈ దినమున. కాబట్టి ఎవరైతే ఆ సహనమును నేర్చుకుంటారో వారు ఆయన ముఖదర్శనము చేసేదారు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసేదరని లేఖనము రాయబడి ఉన్నది. కాబట్టి అనుదినము యెషువా మెస్సీయ వారి యొక్క శ్రమలను ధ్యానిస్తున్నాం. రేపటి దినమున మరి యొక్క శ్రమను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ దినమున మనము నేర్చుకోవలసినటువంటి ఒక ఆత్మీయ సత్యము, ఆయనకున్నటువంటి ఒక ఓర్పు, ఆయనకున్నటువంటి ఒక సహనము, ఆయనకున్నటువంటి ఒక క్షమాగుణము. క్షమా గుణముతో పేతురు చూచాడు. సీమోను పేతురును ఆయన చూపు క్షమలో, ఆయన చూపులో క్షమాపణ ఉన్నది. అవును ప్రియమైనటువంటి వారులా, ఆయన ఎదురు చెప్పలేదు ఏ ఒక్క మాట కూడా. కాబట్టి రేపటి దినమున ఉదయకాలమున మరలా ఒక ఆత్మీయ సత్యమును నేర్చుకున్నటకు ఆయన అనుభవించినటువంటి వేదనలు, శోధనలు, ఆయన అనుభవించినటువంటి యొక్క శ్రమలను మనం ధ్యానించటం మరలా రేపటి ఉదయమున పరిశుద్ధాత్మ దేవుడు నడిపించును గాక. విన్నటువంటి వాక్యం మీ హృదయములలో ఫలించి ఆశీర్వదింపబడుదురు గాక. మీ అందరి గురించి నేను విజ్ఞాపన చేస్తున్నాను. అనుదినము వాక్యం విన్న మీ అందరి హృదయములలో వాక్యము ఫలించి ఆశీర్వదించి, దేవుడు ఆశీర్వదించి మీ చేతి పనులను స్థిరపరిచి మీరు ఆశీర్వదింపబడాలని, మీరు స్వస్థపరచబడాలని దేవుని యొక్క విజ్ఞాపన చేస్తూ సెలవు తీసుకుంటూ అందరికీ షలోం.